డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీరు ఆటోకాడ్ జీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇమీడియట్గా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత బేసిక్గా ఏం చేయాలి, సెట్టింగ్స్ ఏం చేయాలి చెప్తాను. ప్లీజ్ లిసన్. సో ఇక్కడ చూడండి, ఏ క్యాడ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ క్యాడ్ అన్న ఒక సింబల్ కనపడుతుంది కదా పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో. అది క్లిక్ చేయండి, న్యూ తీసుకోండి. తర్వాత ఏ క్యాడ్ ఐఎస్ఓ అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కింద చూడండి, దీన్ని టాస్క్ బార్ అంటారు, పైన ఏమో రిబ్బన్ అంటారు. సో కింద టాస్క్ బార్లో కొన్ని ఐకాన్స్ మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ చూద్దాం, చూడండి గ్రిడ్. ఇది ఓకే, ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ చూడండి స్నాప్ మోడ్, అది ఆఫ్లోనే ఉంచండి. ఇది ఓకే, ఆఫ్. ఈ డైన్ మోడ్ ఖచ్చితంగా ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఆన్లో పెట్టుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఏ కమాండ్ టైప్ చేస్తున్నారో క్లియర్గా కనపడుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఆర్దో 90 డిగ్రీ ఆన్ చేసుకోండి జనరల్గా. ఇప్పుడు ఇంక్లైన్ లైన్స్ మీరు డ్రా చేసేప్పుడు ఆఫ్ చేసుకోండి. తర్వాత ఈ పోలార్ ట్రాకింగ్ అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఓ స్నాప్ ఉంది కదా, ఇది ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. తర్వాత లైన్ వెయిట్ డిస్ప్లే అని ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంటుంది జనరల్గా. ఇది ఖచ్చితంగా ఆన్ చేసుకోండి, ఎందుకంటే మనం లైన్ వెయిట్స్ కూడా ఇస్తాం కాబట్టి ఆ థిక్నెస్ పెరిగిందా లేదా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవటానికి ఇది ఆన్లో ఉంటేనే కనపడుతుంది అనమాట. తర్వాత ఈ డిఫాల్ట్గా ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి అలాగే ఉంచేసేయండి. ఇది చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న సర్కిల్ డ్రా చేయండి. ఒక చూడండి, బై డిఫాల్ట్గా 215 మిల్లీమీటర్ ఉంది కదా, మనం ఒక 25 రేడియస్ సర్కిల్ ఒక డ్రా చేసుకుని ఎంటర్ చేయండి. మీకు సర్కిల్ చాలా చిన్నగా కనపడుతుంది. సో ఇప్పుడు ఏంటి, దాని అర్థం ఏంటంటే స్క్రీన్ చాలా బిగ్గా ఉందన్నమాట. సో మనం ఏం చేయాలంటే స్క్రీన్ సైజు ప్రాపర్గా విజిబుల్గా ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి. దాని లిమిట్స్ సెట్ చేసుకోవటం అంటారు కదా. సో మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. జెడ్ ఎంటర్, ఈ ఎంటర్ అంటే ఏంటంటే జూమ్ ఎక్స్టెన్స్ అనమాట. ఇప్పుడు మీకు చూడండి, స్క్రీన్ ప్రాపర్గా విజిబుల్గా ఉంది. ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకోండి. రేడియస్ మనం ఎంత ఇచ్చాము, 25. ఇప్పుడు చూడండి డైమెన్షన్ మంచిగా ప్రాపర్గా కనపడుతున్నాయి. ఓకే, ఆ, అంటే మీరు కరెక్ట్గా లిమిట్స్ అన్ని ప్రాపర్గా సెట్ చేశారు. స్క్రీన్ బాగా కనపడుతుంది, టెక్స్ట్ బాగా కనిపిస్తుంది. ఓకే, యారోస్ ఇవన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు మీరు యాక్చువల్ ఎగ్జామ్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఫస్ట్ ఏంటి, ఐఎస్ఓ ఏ క్యాడ్ తీసుకున్నాం, తర్వాత కింద ఈ టాస్క్ బార్లో ఉన్న కొన్ని ఐకాన్స్ని యాక్టివేట్ చేసుకున్నాం. తర్వాత ఒక చిన్న సర్కిల్ డ్రా చేసాం. చేసిన తర్వాత దానికి జెడ్ ఎంటర్, ఈ ఎంటర్ కొట్టిన తర్వాత ప్రాపర్ విజిబిలిటీ కోసం మనం ఏం చేసామంటే డైమెన్షన్ పెట్టి చెక్ చేసుకున్నాం. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో ఇదంతా అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, నేను ఒక డ్రాయింగ్ 2 అనే దాంట్లో నేను ఇది డ్రా చేశాను కదా, అందులోనే మళ్ళీ కొత్త డ్రాయింగ్ 3, డ్రాయింగ్ 4 ఇలా తీసుకోవసరం లేదు. సో ఈ డ్రాయింగ్ 2లోనే మిగతా మిగిలిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా పక్కకి డ్రాగ్ చేయండి, ప్యాన్ ఆప్షన్ యూజ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 కానీ మీరు ఏదైతే అటెంప్ట్ చేస్తున్నారో అది ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ సపోజ్ ఒక క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఆన్సర్ చేశారు అనుకుందాం. తర్వాత ఏం చేస్తారంటే ప్యాన్ తీసుకోండి. ఇక్కడ మళ్ళా క్వశ్చన్ నెంబర్ 2 సపోజ్ ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ అని పెట్టండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మీరు అన్ని క్వశ్చన్స్ ఇక్కడే ఆన్సర్ చేసేయవచ్చు. ఓకే, న్యూ డ్రాయింగ్ తీసుకోవాల్సిన ఈ ప్లస్ అనేది క్లిక్ చేయొద్దు. న్యూ డ్రాయింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని ఎలా పీడిఎఫ్ చేయాలండి అంటే, చూడండి ఇక్కడ మనకి ప్లాట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ప్లాట్. ఇక్కడ ప్రింటర్ దగ్గర డ్రాయింగ్ టు పీడిఎఫ్, పేపర్ సైజ్ ఏమో 297 by 210. ఇక్కడ ల్యాండ్స్కేప్, సెంటర్ ప్లాట్, ఈ ఫిట్ టు పేపర్ కూడా అలా యూజ్ చేయండి. ఇక్కడ డిస్ప్లే దగ్గర విండో తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ 1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేశారు అనుకుందాం, అంతవరకు తీసుకోండి. ఓకే, ఓకే కొట్టండి. తర్వాత డెస్క్టాప్ తీసుకోండి. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయండి. అక్కడ బుక్లెట్ నెంబర్ టైప్ చేయండి.
డబుల్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ సపోజ్ ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకుందాం, Q2 అని జస్ట్ ఏదో ఒక పేరు ఇవ్వండి ఆ ఫైల్కి. సేవ్ చేస్తే సపోజ్ ఆ క్వశ్చన్ నెంబర్ 1 అన్నది ఆటోమేటిక్గా మీకు ఆ డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. అలాగే ఈ పక్కన ఇంకొక డ్రాయింగ్ మీరు డ్రా చేశారు, అది కూడా ప్లాట్ చేయాలంటే ఎలాగంటే ప్లాట్ ఆప్షన్ తీసుకోండి. ఈసారి ఆల్రెడీ మీరు ఒకసారి ప్లాటింగ్ చేశారు కాబట్టి నెక్స్ట్ టైము ఇక్కడ ఇవన్నీ మళ్ళీ డ్రాయింగ్ టు పీడిఎఫ్ ఇవన్నీ తీసుకోకుండా ఈ పైన పేజ్ సెటప్ కింద నేమ్ పక్కన ఈ ఆప్షన్ ఉంది కదా, నన్ దగ్గర ప్రీవియస్ ప్లాట్ అని తీసుకోండి. తీసుకుంటే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ల్యాండ్స్కేప్, సెంటర్ ప్లాట్, ఫిట్ టు పేపర్ ఇవన్నీ సెలెక్ట్ అయిపోయి పేపర్ సైజ్. ఓన్లీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ విండో మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విండో సెలెక్ట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2 నుంచి ఆ, అక్కడ అది మీరు డ్రా చేసిన ఆన్సర్ సపోజ్ లైన్స్ ప్రాబ్లం డ్రా చేశారు, అదంతా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రివ్యూ చూసుకోండి కావాలంటే, లేదంటే డైరెక్ట్గా ఓకే కొట్టండి. ఆల్రెడీ చూడండి బుక్లెట్ నెంబర్ క్వశ్చన్ 2 ఉంది. ఇప్పుడు మీరు ఇది క్వశ్చన్ నెంబర్ 5 అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 5 సేవ్ అని చేయండి. ఈ విధంగా సైడ్ బై సైడే మీరు అన్ని డ్రా చేసుకోండి. ఒక్క డ్రాయింగ్ షీట్లోనే అన్ని డ్రా చేయొచ్చు, అన్ని క్వశ్చన్స్ కూడా మీరు డ్రా చేయొచ్చు. ఈ విధంగా ప్లాటింగ్ కూడా ఈజీగా చేసుకోండి. ఒకటే డ్రాయింగ్, ఓకే, ఒకటే డ్రాయింగ్లో మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లాటింగ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.